క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 3-4 వచనాలు కూడా. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియొక్కగా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ ప్రాముఖ్యముగా 2 విధములైన నష్టాన్ని మనం చూడగలుగుతున్నాం. ఒకటి కాపర్లు, రెండవదేమో విశ్వాసులు. విశ్వాసుల విషయానికి వస్తే వారికి అనుకూలమైనటువంటి బోధలు వినే ఉద్దేశం కలిగి స్వకీయమైన దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు అంటే హితబోధను సహింపక బుద్ధి చెప్పడం, గద్దించడం లేదా సరైన మార్గంలోకి నడిపించటం, ఇది వారికి ఇష్టం లేక ఎదురాడే మనసు గలవారై సేవకులను బోధను తృణీకరిస్తూ అక్కడక్కడ తమకు అనుకూలంగా తమకు నచ్చే విధంగా బోధించే వారిని తమ పైన సేవకులుగా, నాయకులుగా పెట్టుకుంటూ ఇలా దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగుతూ ఉన్నారు. ఇది విశ్వాసుల యొక్క తప్పిదం. చాలామంది సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి సంఘాలకు ఎందుకు వెళ్ళరు, వాటితో ఎందుకు సహవాసం చేయరు, పైగా నీతి వాక్యాలను వల్లిస్తూ ఉంటారు. అటు ఇటు తిరగకూడదు అని, ఒకే చోట స్థిరంగా ఉండాలని వారికి అనుకూలమైన లాజిక్ వాళ్ళు చెబుతూ ఉంటారు. చదువు బాగాలేదంటే తమ పిల్లల్ని స్కూల్ మానిపించేస్తారు. పలానా చోట ఆహారం బాగలేదంటే ఆ హోటల్కి వెళ్ళడం మానేస్తారు. వారున్న నివాసం యోగ్యంగా లేదంటే ఆ నివాసాన్ని కూడా మార్చేస్తారు. కానీ బోధ ఏ విధంగా ఉన్నా తమకు నొప్పి కలగకుండా, తమ పాపాన్ని ఎత్తి చూపించకుండా, తమకు ఏమాత్రం అడ్డం లేకుండా ఉండేట్టుగా వాళ్ళు జాగ్రత్త పడతారు. అలాంటి సంఘాల్లోని క్రైస్తవులుగా వాళ్ళు మగ్గిపోతూ ఉంటారు. అయితే విశ్వాసుల కంటే ఎక్కువగా ఈ అధ్యాయంలో తిమోతికి పౌలు రాస్తున్నాడు గనక కాపరులకు సంబంధించిన అంశాలు ఎక్కువ ధ్యానించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. 2వ వచనంలో, వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నిజంగా వాక్యమును ప్రకటించుము. ఎందుకంటే ప్రకటించకపోతే ఒకడు ఎలాగా వింటాడు, ఎలాగా వినకపోతే వాడు విశ్వాసం ఉంచుతాడు, ఎలాగా రక్షణ పొందుతాడు. కనుక తప్పకుండా ఒకని యొద్దకు సువార్త ప్రకటన వెళ్ళాలి. ఆ మాటకు వస్తే సకల రాజ్యములకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సువార్త అందించబడాలి. అటు తర్వాత అంతం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎవరు నశించడానికి ఇష్టం లేదు. కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదివితే, ఆయన జనసమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఇలాంటి మాట పదే మనం చూస్తాం. కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారు, చెదిరిపోయారు. జనసమూహాన్ని చూస్తున్నప్పుడు వారి మీద కనికరం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో సమాజ మందిరాలు లేవా? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు అక్కడ లేరా? యాజకులు యాజకత్వాన్ని జరిగించట్లేదా? అయితే కాపర్లు లేరు అని దాని అర్థం కాదు. ఒక విధంగా ఎంతో కొంత స్కేర్సిటీ ఉన్నా కాపర్లు లేరని దాని అర్థం కాదు. కాపర్లు ఉన్నను కాపర్లు లేని వాళ్ళ వల్లే ప్రజలు చెదిరిపోతున్నారు. అంటే సరైనటువంటి కాపరత్వం వారి మీద లేదని అర్థం. కాపర్ల గురించి, కాపరత్వం గురించి ఎక్కువగా తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇది సేవకులకు హెచ్చరిక, అటువంటి సేవకులు వెంబడించేటువంటి విశ్వాసులకు కూడా ఇది ఒక హెచ్చరిక. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మొదటి 19 వచనాలు చెప్పాలంటే అధ్యాయం అంతా చాలా భారభరితంగా ఈ మాటలు ఉన్నాయి. కానీ అన్నింటినీ ధ్యానించడానికి వీలు పడదు కదా. కొన్ని విషయాలు మనం చూద్దాం. 34వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. నరపుత్రుడా, ఇజ్రాయేళ్ల కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేళ్ల కాపర్లకు శ్రమ, కాపర్లు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన ఆ గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుటకు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు సువార్తకును పనిచేయమని, శ్రమపడమని, ఇదిగో ఇటువంటి దుర్బోధలలో నువ్వు చేరవద్దని, వారికి విముఖుడుగా ఉండమని ఇలాగ అనేక హెచ్చరికలు చేస్తున్నాడు. ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు కాపర్లు, ఇజ్రాయిల్ మీద ఉండే కాపర్ల గురించి. కనుక కాపర్లు మరి జాగ్రత్తగా ఈ అంశాన్ని వినాల్సిన అంశం ఉంది. ఎందుకు గొర్రెలు చెదిరిపోతున్నాయి? ఎందుకు గొర్రెలు తప్పిపోతున్నాయి? ఎందుకు ఈ కొండ ఆ కొండ తిరిగి నాశనం అవుతున్నాయి? ఇక్కడ 4-5 అంశాలని ఒక కంప్లైంట్గా చూపిస్తున్నాడు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముతో ఉన్న వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని గాయాలు మీరు కట్టరు, చెదిరిపోయిన వాటిని తిరిగి తోలుకొని రారు, తప్పిపోయిన వాటి పట్ల మీకు మనసు లేదు, కఠినాత్ములుగా ఉన్నారు. అంటే కేవలం వీరి మనసు దేని మీద ఉంది? ఆ గొర్రెల ద్వారా వారికి కలిగే లాభము, వారికి కలుగు ద్రవ్యము మీదనే వారి మనసు ఉందని జకర్యా కూడా 11వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 10-11 వచనాలు చదివితే ఇంత కఠినమైన మాటలు వినాల్సి వస్తుందని ఎవరు ఊహించరు. నాకు తెలిసి ఇంతకంటే కఠినమైన మాటలు ఇక లేవనే చెప్పాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వారికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకరు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. కాపర్ల గురించి విశ్వాసులు ఇలాగా మాట్లాడే ధైర్యం చేయకూడదేమో కానీ, లేదా ఒక కాపరి తోటి కాపరిని అనకూడదేమో కానీ, దేవుడైన యెహోవా సర్వాధికారము కలిగినటువంటి వాడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఎదుట ఇజ్రాయెల్ మీద ఆయన నియమించినటువంటి కాపర్లు ఎలాగున్నారు. ఈరోజు నా కాపర్లు నాకు అది లేదు ఇది లేదని, ఇంకా ఒకవేళ విస్తరించబడలేదని, సుఖ సౌకర్యాలు లేవని, ప్రబలం లేదని ఏదేదో ప్రార్థన విన్నపాలు, ఇది కాస్త పక్కన పెట్టి అసలు ఈ కోవలో మనం ఉన్నామా? ఈ గుంపులో మనం ఉన్నామా? ఇటువంటి కాపరత్వపు లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయా అని ఈరోజు పరిశీలన చేయడం చాలా అవసరమై ఉంది. సువార్తను ప్రకటించుము అని పౌలు తిమోతితో చెబుతున్నాడు. సమయమందు అసమయమందు కూడా ప్రకటించమంటున్నాడు, ప్రయాసపడమంటున్నాడు, హెచ్చరిక చేయమంటున్నాడు, గద్దించమంటున్నాడు, మంచి మనసుతోనే ప్రజల్ని దేవుని మార్గానికి తిప్పమంటున్నాడు. ఇలాగా ప్రయాసపడని వాడు, మాటలాడలేని వాడిని బైబిల్ అంటుంది వారు మూగ కుక్కలు, వారు మొరగలేరు. ఇంకా కలవరించుచు పడుకొని నిద్రాసక్తులై ఉంటారు, తిండికి ఆశపడే సుఖాసక్తులై ఉంటారు. ఈ కాపర్లు అట్టివారే అంటున్నాడు. సేవ చేయకపోయినా పర్వాలేదు, ఒక విశ్వాసిగా కొనసాగినా పర్వాలేదు, కానీ ఇంత కఠినమైనటువంటి మాటలు వినేటువంటి కాపరత్వం కింద బ్రతకడం నిజంగా వేస్ట్ అని చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమయ్యను. నా గొర్రెలు పర్వతములు అన్నిటి మీద, ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటి గురించి విచారించువాడు ఒకడును లేడు, వెదుకువాడు ఒకడును లేడు. గొర్రెలు ఎందుకు తప్పిపోతున్నాయి? మంచి కాపరత్వం లేక. మార్కు సువార్త 6:34లో కూడా ఆ గొప్ప జనసమూహమును యేసు చూస్తున్నప్పుడు వారందరూ కాపర్లేని ఆ గొర్రెల్లాగా చెదిరిపోయారని వారి మీద కనికరపడుతున్నాడు. ఈ రోజున సేవకులైన వారు, సువార్థికులైన వారు ఏదో అధికారము లేదా ఏదో ఉద్యోగము కాదు, ప్రజల మీద కనికరం ఉండాలి. దేవుని ప్రజల మీద కనికరం ఉండాలి. ఆయన తన గొర్రెల మీద, మంద మీద కాపరిగా నియమించాడు కనుక ఒక రోజున లెక్క అప్పచెబుతామన్న భయంతో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17లో కాపర్లు మీ మీద ఒక రోజున లెక్క అప్పచెప్పాలన్న భయంతో పనిచేస్తున్నారని రాస్తున్నాడు. అక్కడైతే విశ్వాసుల్ని హెచ్చరిక చేస్తున్నాడు, కానీ ఆ మాట మనం తీసుకోవాలి కదా. ఒక రోజున లెక్క అప్పచెప్పాల్సిన భయంతో మనము కాపరత్వం కొనసాగించాలి. చెదిరిపోయిన గొర్రెల్ని నడిపించడం కానీ, గాయపడిన వాడిని కట్టడం కానీ, లేదా వారికి ప్రకటించడం కానీ ఈ ఆశ లేదు. కానీ కేవలం కడుపు నింపుకొని ఎందుకే ప్రయాసపడుతున్న కాపర్లకు శ్రమ, వారికి విరోధముగా, వ్యతిరేకముగా ఆయన 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి కాపర్లరా యెహోవా మాట ఆలకించుడి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని అంటున్నాడు. దేవుడు సహాయం చేస్తేనే ఈ లోకంలో సేవ జరిగించడానికి ఇంత కష్టమైన దినాల్లో మనం ఉన్నాం. ఇక దేవుడే వ్యతిరేక అవుతే నీ సేవ ఏంటి, నీవేంటి? ఒకసారి ఆలోచన చేయి.
అయితే శిక్ష కంటే ముందుగా మొదట ఆయన చేసే పని ఏంటంటే, నీ చేతిలో ఉన్న గొర్రెలను ఆయన తీసివేసి, నిత్యం ఇది ఒక హెచ్చరిక, ఇది ప్రవచనాత్మకమైనటువంటి హెచ్చరిక. నిశ్చయముగా నీ మనసు మార్చుకోకపోతే, వాక్యానుసారమైన మనసు కలిగి ఉండకపోతే, నీవు మంద పట్ల మనసు కలిగి వాటిని సంరక్షించకపోతే, నీ చేతిలో ఉన్న గొర్రెలు నిశ్చయముగా ఆయన తీసివేస్తానంటున్నాడు. 14వ వచనంలో చూడండి, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఒక కాపరిగా దివారాత్రుల వాక్యమును ధ్యానిస్తూ సంఘానికి ఒక మంచి మేత అందించాలన్న ఆశ నీలో లేకపోతే, అతి శీఘ్రముగా అతి త్వరగా గొర్రెలని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇది యెహోవా చేసే కార్యం. అదే సమయంలో ప్రయాసపడుతూ ప్రతిఫలం పెద్దగా లేదని ఆలోచిస్తున్నటువంటి సేవకులారా, భయపడొద్దు, కలవరపడొద్దు. చెదిరిపోయిన వాటిని ఆయనే వెతికి దూరంగా పారద్రోలబడి వాటిని తిరిగి తీసుకుని వచ్చి మంచి మేత గల చోట నీ చేతికి ఆయన వాటిని అప్పగించబోతున్నాడు. చివరిగా మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో, నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించదను. ఈ మాట బాగా వినండి. కింద ఫుట్ నోట్లో నాయకులను అని రాశారు. నాయకులు, మేకలు నేను శిక్షించదను. ఒక మాట చెబుతాను, గొర్రెలను మేకలు కాస్తూ ఉన్నాయి, గొర్రెలను మేకలు పరిపాలన చేస్తున్నాయి. ఎందుకంటే లోతైన మాట నేను చెప్పలేను. అటువంటి మేకలను వేరు చేయడం కాదు, ఆ మేకలను కూడా శిక్షిస్తాను అంటున్నాడు ఆయన. ముగింపుగా ఒక మాట, విశ్వాసులారా, మీరైతే మంచి మేత ఉన్న చోట మీరు ఉండేదానికి ఇష్టపడండి. సేవకులారా, మీరైతే వాక్యానుసారంగా మంచి కాపరత్వం మీద మనసుంచి కొనసాగించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తున్నాను. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు సువార్తను ప్రకటించమని, వాక్యమును బోధించమని, సమయమందు అసమయమందు ప్రయాసపడమని, మంచి మనసాక్షితో హెచ్చరించి గద్దించి ప్రజల్ని సన్మార్గులు నడిపించమని జ్ఞాపం చేస్తున్నాడు. అయితే ప్రభువా, ఈ రోజుల్లో కాపరత్వం మీద మీరు ఉంచినటువంటి మీరు తీసుకొచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యెహెజ్కేలు ద్వారా చాలా స్పష్టంగా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. యెషయా ద్వారా మీరు హెచ్చరిక చేస్తూ వచ్చారు. కేవలం కడుపు నింపుకునేందుకు సేవ చేయకుండా స్వప్రయోజనం కొరకు మనుషుల ద్వారా లాభం కలుగుతుందని యోచిస్తున్నారని జకర్యా అంటున్నాడు. ఎంత బాధకరమైన విషయం. ప్రభు కృప చూపించిన విశ్వాసులైతే మొహమాటం లేకుండా నిర్మొహమాటముగా ఆత్మీయ ప్రగతిలో వారు నడిపించేటువంటి మంచి మేత కలిగినటువంటి సంఘాల్లో వాళ్ళు ఉండేందుకు సహాయం చేయండి. కాపర్లైతే హెచ్చరిక తీసుకొని భయభక్తులు కలిగి ఒక రోజున లెక్క అప్పచెప్పే వారి వలె భయంతో భక్తితో ఈ కాపరత్వాన్ని కొనసాగించి కృప దయచేయమని వాక్యమును స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.